డాకు మహారాజ్ సినిమా గురించి ఏం చెప్తారు? డాకు మహారాజ్ అంటే మన నట స్వరూపి మన బాలకృష్ణ సార్ సినిమా కాబట్టి సూపర్ మూవీ, అది ఇక లెజెండ్ మూవీ కాబట్టి డాకు మహారాజ్ సూపర్ ఉంటుంది. ప్రీవియస్ మూవీస్ కి ఈ మూవీస్ కి డిఫరెన్స్ ఏముంటది అంటారు? బాలకృష్ణ గారిదా? ప్రీవియస్ అంటే ఆయన ప్రీవియస్ వచ్చేసి ఇక యుద్ధాలు జరగడం, తొడలు కొడితే మళ్ళీ దాని ఇది అఖండ మూవీలో చూసిన కదా మేడం. అఖండ మూవీలో ఏంటంటే చిన్న పాప నుంచి ఒక మంచి బెస్ట్ రిలేషన్ ఉంటుంది మామయ్య అని. సో దీంట్లో కూడా అలాంటి ఒక సెంటిమెంట్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ అందరికైతే తెలుసు బాలకృష్ణ సార్ది ఎలాంటి మూవీస్ ఉంటాయో. సో దీంట్లో ఏంటంటే కొంచెం లుక్ వేరే ఉంది సార్ది. దాని తర్వాత ఆయన అవుట్ ఫిట్ బాగుంది. దాని తర్వాత ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ కి మాత్రం టకాఫర్ గా ఆయన ఢీ కొట్టేలాగా ఈ సినిమా ఉంది. అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. బాలయ్య గారు అంటేనే డైలాగ్స్ కదా, డైలాగ్ కింగ్ కాబట్టి. సో దట్స్ వై ఐఎమ్ టెలింగ్. ఈ సినిమాలో ఎట్లా ఉన్నాయంటారు? ఈ సినిమాలో డైలాగ్స్ ఎగ్జిబిటివ్ కంపల్సరీ డైలాగ్స్ ఉంటాయి. దాని తర్వాత సెంటిమెంట్ డైలాగ్స్, ఇక ఎమోషనల్ డైలాగ్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే దీంట్లో చిన్న పాపతో దీంట్లో కూడా మంచి కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి రిలేషన్ బాగుంటుంది. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ గురించి అంటే మ్యామ్ అంత ఐ డోంట్ నో. బట్ బాలకృష్ణ సార్ గురించే ఇక ప్రతి ఒక్కరు పోవాల్సింది. ఇక డాకు మహారాజ్ అంటే ఇప్పుడు బాలకృష్ణ ఈజ్ ది లెజెండ్ అంతే. ఆయన కోసము, ఆయన డైలాగుల కోసం, ఆయన ఫైటింగ్ కోసము, ఆయన ఒక యాక్టింగ్ కోసం చూడాలని చాలా మంది ఇక వెళ్ళాల్సి తప్పదు. సాంగ్స్ అండ్ బిజీఎం గురించి ఏం చెప్తారు? సాంగ్స్ అంటే మ్యామ్ ఈసారి సాంగ్స్ బాగున్నాయి. నిన్న నైటే ఒక సాంగ్ చూసిన చిన్ని చిన్ని అని. అది బాలకృష్ణ సార్ది ఫస్ట్ మూవీ అనుకుంటా ఇలాంటి సాంగ్ ఒకటి ఉండడం. అది మ్యూజిక్ అయినా సరే, ట్యూనింగ్, ఆ వేరియేషన్, బీజిఎం మాత్రం సూపర్ ఉంది. సెంటిమెంట్ ఫైటింగ్ అంటే ఇక అందరు తెలిసిందే. ఇక తొడగొట్టి బ్లస్ట్ ఇక అదే దట్స్ కాల్డ్ అన్స్టాపబుల్ ఇస్ బాలకృష్ణ. అందుకనే కదా మ్యామ్ ఎందుకు ఇంత లెజెండ్ అంటే ఈ అన్స్టాపబుల్ ఈజ్ ద రియల్ అన్స్టాపబుల్. సో ఆయన ఎనర్జీకి లెవెల్ కి మనము టచ్ బీట్ కొట్టాలి అంటే ఇక మనకు ఆ ఏజ్ వరకు అయితే రాదు. ఇప్పుడు ఏంటంటే మన యంగర్స్ కాబట్టి బీట్ కొట్టగలుగుతాం కొంచెం కష్టపడితే. కానీ ఆయన కష్టపడక ముందే అన్స్టాపబుల్ అంత ఎనర్జీ ఉందంటే హీఈస్ ది రియల్ కింగ్ ఆఫ్ యాక్టింగ్. టోటల్ గా మూవీ ఎంత స్కోర్ చేస్తారండి? ఐ థింక్ అవుట్ ఆఫ్ 8, 9, 10 కు. టోటల్ గా ఇప్పుడు ఆడియన్స్ కి మీరు ఏం చెప్తారు ఈ సినిమా గురించి? ఈ సినిమా గురించి అంటే కంపల్సరీ ఆడియన్స్ కి నేను చెప్పేంత అధికారం నాకు లేదు. కానీ కంపల్సరీ బాలకృష్ణ సార్ సినిమా ఆడియన్స్ కంపల్సరీ చూడాలని అనుకుంటారు. చెప్పాలి ఇప్పుడు చెప్తేనే చూస్తారని ఆడియన్స్ లేరు అసలు. బాలకృష్ణ సార్ అయినా సరే, ఈ 4 పిల్లర్స్ ఉన్నారు మనకి చార్మినార్ కి. ఎట్లా 4 పిల్లర్లు ఉన్నాయి అట్లా చిరంజీవి సార్, వెంకటేష్ సార్ అండ్ నాగార్జున అండ్ బాలకృష్ణ సార్. ఇలా మూవీస్ వస్తే కంపల్సరీ ఎవరో చెప్తే చూడాలనుకోరు, వీళ్ళు ఆటోమేటిక్ చూస్తారు. ఎందుకంటే ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆల్ మూవీస్. మీరు ఎవరి ఫ్యాన్ అండి? నేను యాక్చువల్లీ హీరో ఫ్యాన్ అయితే నేను రాఘవ లారెన్స్ గారి ఫ్యాన్ అండి. కానీ నేను ఇక్కడ ఒక్కొక్క విధంగా చూస్తే మాత్రం మన హీరోలందరికీ వాళ్ళ యాటిట్యూడ్ అయినా సరే, వాళ్ళ యాక్టింగ్ అయినా సరే, వాళ్ళ అవుట్ ఫిట్ ఏదైనా సరే మనకు నేర్పించేది. సో అందరికి ఒక్కొక్క విధంగా నేను ఒక ఫ్యాన్ అండి. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఇక ప్రతి ఒక్కరు ఒక ఇన్స్పిరేషన్ కాబట్టి చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన ఓల్డ్ మూవీస్ నేను చూసిన స్వయం కృషి అని. సో అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి అది మెగాస్టార్. చిరంజీవి గారు ఫ్యాన్ అన్నారు కాబట్టి ఇప్పుడు మీ ముందు చిరంజీవి గారు వచ్చి నిలబడితే వాట్ ఈస్ యువర్ రియాక్షన్? జస్ట్ ఐ సా హిమ్ అండ్ ఫస్ట్ ఆయన ఫుడ్ ని ముట్టుకోవాలి. ఎందుకంటే ఈజ్ ది లెజెండ్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ. సో ఎందుకంటే మేము కూడా ఆయన ఇండస్ట్రీలోనే పుట్టి పెరుగుతున్నాం కాబట్టి ఆయన మాకు పెద్ద పెద్ద బాటలు వేసిరు, ఒక దారిలు తయారు చేసిరు కాబట్టి. సో ఈజ్ బిగ్గెస్ట్ పర్సన్. ఆయనకి రెస్పెక్ట్ చేసి ఇక చాలా అనుకోవాలి అంతే. ఆయనతో ఉన్న ఒక 2 నిమిషాలు చాలా ఆనందంగా ఉంటది మనసుకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.